అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐరావతి ధర్మ. ఈరోజు మన వీడియోలో కొండగట్టు అంజన్న గురించి తెలుసుకుందాము. పురాతన దేవాలయాలలో గొప్పగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయానికి 30 కిలోమీటర్ల దూరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన కొండగట్టు అంజన్న క్షేత్రము విరాజిల్లుతుంది. కోరిన కోరికలు తీర్చే కొండగట్టు అంజన్న స్వామివారి దేవాలయం చారిత్రాత్మక విశేషాలను మరియు తదితర విషయాలను ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము. దాదాపు 500 ఏళ్ల క్రితం కొడిమ్యాల పరిగణాలలో నివసించే సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టు గుట్టలో తన పశువులను మేపుతుండగా ఓ ఆవు తప్పిపోయింది. వెతికి వెతికి వేసారిన సంజీవుడు చెట్టు కింద సేద తీరుతూ నిద్రలోకి జారుకోగా ఆంజనేయ స్వామివారు కలలోకి వచ్చి సంజీవుడికి ఇట్లా చెప్పాను. కొండగట్టు పైన ఉన్న కోరంద పొదల్లో వెలసిన తనకు ఎండా వాన నుంచి రక్షణ కల్పించాలని సూచించి తనకు గుడి నిర్మాణము చేయమని చెప్పాను. అట్లా చెప్పి తన ఆవుని కలలో చూపించాను. సంజీవుడు కళ్ళు తెరిచి చూడగా తన కళ్ళ ముందు తప్పిపోయిన ఆవు కనిపించాను. స్వామివారు తన యందు దయతలచి తన ఆవును తనకి ఇయ్యడమే కాకుండా తన నిజ రూప దర్శనము కలలో చూపించి తనను ధన్యుడును చేశారని తలచి స్వామివారు చెప్పిన విధముగా కొండగట్టు కోరెంద పొదలలోకి దారి తీశాను. ఆపై ఆశ్చర్యముగా స్వామివారు చెప్పినట్టుగానే అక్కడ ఆంజనేయ స్వామివారి విగ్రహము కనిపించాను. తక్షణమే సంజీవుడు జాగు చేయక ఈ విషయం ఊరి వారి అందరికీ తెలిపి స్వామివారి ఆలయ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎంచుకొని తన గ్రామం వైపు వెళ్ళి ఊరి వారి అందరికీ తన కుటుంబ సభ్యులతో సహా అందరితోనే కలిసి పూజా సామాగ్రితో కొండగట్టు మీదకు వచ్చాను. అలా ఆ రోజు స్వామివారికి పూజలు నిర్వహించిన తరువాత స్వామివారికి గుడి నిర్మాణము పూర్తి చేశాను. అంతేకాకుండా స్వామివారు ఎక్కడైతే కనిపించినారో అక్కడ ఈశాన్య భాగంలోని గుహల్లో మునులు తపస్సు ఆచరించినట్లు ఆధారాలు కూడా ఉన్నాయని చరిత్ర చెబుతుంది. అంతేకాదు శ్రీరాముడు సీత కోసం లంకకు వెళ్ళే సమయంలో లక్ష్మణుడు మూర్ఛిల్లగా ఆంజనేయ స్వామివారు సంజీవని పర్వతాన్ని తీసుకొస్తుండగా ఒక మూలిక వచ్చి రాలిపడి కొండగట్టుగా ప్రసిద్ధి చెందినది అని కూడా చెబుతుంటారు చరిత్రలో. మరియు కొండగట్టు అంజన్న దేవాలయానికి వెళ్ళే దారి పక్కన సీతాదేవి రోధించినట్టు చెప్పే కన్నీటి గుంతలు కూడా భక్తులకు దర్శనమిస్తాయి. చాలా ప్రసిద్ధి చెందిన కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవాలయం రోగగ్రస్తులకు, సంతానం లేని వారికి చాలా ఫలవంతమని చెబుతున్నారు. రోగగ్రస్తులు, సంతానం లేని వాళ్ళు 41 రోజులు దీక్ష తీసుకొని కొండగట్టు ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో గడిపితే వారి పూర్వజన్మల పాపాలు నశించి వారు సత్ఫలితాలు పొందుతారని భక్తుల నమ్మకం. తెలంగాణలోని విరాజిల్లుతున్న కొండగట్టు ఆంజనేయ క్షేత్రం తప్పక దర్శించండి. ఏటేటా వచ్చు హనుమాన్ జయంతి మరియు తదితర పండుగలలో స్వామివారికి గొప్పగా సేవలు అందిస్తున్నది ఆలయ కమిటీ. నమ్మిన వారికి నమ్మిన విధంగా భక్తుల కోరికలను తీర్చే స్వామివారి దర్శనం తప్పక చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, శుభం భవతు. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నాము. దానికి మీ సహకారం తప్పనిసరి. దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. ధన్యవాదములు.